14వ తేదీ వరకు అంతా బాగానే ఉంది అనుకున్నారు. ఇంకో 2 రోజులు ఆగితే షష్ఠి పూర్తికి కూతురు విశాఖ వస్తుందని ఎదురు చూస్తున్నారు. ఇంతలోనే ఊహించని ఒక వార్త, కుమార్తె చనిపోయింది. ఒక్కసారి ఊహించుకోండి, ఆ తల్లిదండ్రులు ఎంత షాక్ లో ఉంటారు. గాయత్రి అనుమానాస్పద మృతి కేసులో అత్త మామలైతే అల్లుడిపైనే డౌట్ గా ఉన్నారు. 1-2 రోజుల్లో ముస్సరి నుంచి పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే గానీ దీనిపై పూర్తి క్లారిటీ వచ్చేట్టుగా కనిపించట్లేదు. రాధా గాయత్రి మృతి కేసులో ఇంకా చిక్కుముళ్లు వీడట్లేదు. 4 రోజులుగా ముస్సోరిలోనే గాయత్రి తండ్రి సుధాకర్ ఉన్నారు. డీజీపీ ఉన్నతాధికారులను కలిసి కంప్లైంట్ చేస్తున్నారు. కేసు పురోగతిపై ఆరా తీస్తున్నారు. కుమార్తె మరణం తర్వాత అల్లుడి ప్రవర్తన పోలీసులకి వివరించారు సుధాకర్. ముస్సరిలో కేసు విచారణ వివరాలు TV9 కి చెప్పారు సుధాకర్. పోలీసులు కూడా శ్రీచరణ్ పైనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ ముస్సోరి ఎమ్మెల్యేను కలిసి సహాయం కోరబోతున్నామని చెప్పారు సుధాకర్. షష్ఠి పూర్తికి సరదాగా రావాల్సిన కూతురు శవమై వచ్చిందంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు. శ్రీచరణ్ రాధా గాయత్రికి చిన్న మనస్పర్ధలు ఉన్నాయని కాసేపు అనుకుందాం, కానీ అవి ప్రాణాలు తీసేంత పెద్దవా? తామైతే ఇలా జరుగుతుందని అసలు ఊహించలేదంటున్నారు గాయత్రి తండ్రి. అల్లుడి ప్రవర్తనపై అనుమానాలతో ఆయన కొన్ని ప్రశ్నలు కూడా వేస్తున్నారు. గాయత్రి తండ్రి వేస్తున్న ప్రశ్నలు ఇవి. అసలు ముస్సోరికి వెళ్తున్నట్లుగా ముందే మాకు ఎందుకు చెప్పలేదంటున్నారు. ముందుగా అమ్మా నాన్నలతో టూర్ అని చెప్పి తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు మాత్రమే ఎందుకు వెళ్లారు? శ్రీచరణ్ తల్లిదండ్రులు ఎందుకు ఆగిపోయారు? 14వ తేదీ అర్ధరాత్రి 1:36 ఫోటో ఎందుకు పెట్టాడు? ఇద్దరూ హ్యాపీగా ఉంటే గాయత్రి ఎలా చనిపోయింది? గాయత్రి చనిపోయిందని శ్రీచరణ్ కి ఎప్పుడు తెలుసు? వీడియో కాల్ చేసి శ్రీచరణ్ ఎందుకు స్క్రీన్ రికార్డ్ చేశాడు? ఇలా అనేక ప్రశ్నలు సంధించారు రాధా గాయత్రి తండ్రి.